ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. అదే డేట్ కి డైనోసార్ కూడా వస్తుంది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న ది రాజా సాబ్ కూడా అదే డేట్ కి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ చాప్టర్స్ తో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిపోయారు. సలాం రాకీ భాయ్ సాంగ్ తో స్క్రీన్స్ షేక్ అయిపోయాయి. కేజీఎఫ్ 2 పార్ట్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయిపోయింది. యాక్షన్ సీన్స్ అయితే ఊరా మాస్, హ్యామర్ ఫైట్ అయితే గూస్ బంప్స్ అసలు. దీంతో మన తెలుగు స్టేట్స్ లో యష్ కి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఆయనను యష్ కంటే కూడా రాకీ భాయ్ గానే గుర్తు పెట్టుకున్నారు. సినిమా నచ్చితే అంతలా ఆదరిస్తారు మన తెలుగు వాళ్ళు. అయితే కేజీఎఫ్ చాప్టర్స్ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నారు యష్. 2 ఏళ్లకి పైగా గ్యాప్ తీసుకుని రీసెంట్ గా గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో టాక్సిక్ సినిమాని స్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ చిత్రంలో నయనతార, హ్యూమా ఖురేషి కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తుంది. వారు కూడా ఇప్పటికే షూటింగ్ లో జాయిన్ అయినట్లు టాక్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఆమెకి ఇదే మొదటి కన్నడ చిత్రం కావడం విశేషం. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇది ఇలా ఉంటే టాక్సిక్ సినిమా కథాంశం డ్రగ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుందని, డ్రగ్స్ సిండికేట్ చుట్టూ కథాంశం తిరుగుతుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో కూడా రాకింగ్ స్టార్ యష్ మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడు. అంటే కేజీఎఫ్ లో ఉన్నట్టే టాక్సిక్ లో కూడా పవర్ఫుల్ డాన్ క్యారెక్టర్ అన్నమాట. యష్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందనే మాట వినిపిస్తుంది. కేజీఎఫ్ సిరీస్ లో రాకీ భాయ్ రేంజ్ లోనే టాక్సిక్ సినిమాలోని హీరో క్యారెక్టరైజేషన్ ని గీతూ మోహన్ దాస్ డిజైన్ చేసినట్లు సమాచారం. ఇంటర్నేషనల్ అండర్ వరల్డ్ డాన్ గా రాకింగ్ స్టార్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తాడు. ఖచ్చితంగా అతని క్యారెక్టర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం గ్యారంటీ అని సౌత్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ప్రెజెంట్ జనరేషన్ కి కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా కథని దర్శకురాలు నెరేట్ చేయబోతున్నారని టాక్ నడుస్తుంది. అలాగే సిస్టర్ సెంటిమెంట్ సినిమాలో చాలా బలంగా ఉంటుందని, అందుకే నయనతార లాంటి స్టార్ హీరోయిన్ ని యష్ కు సిస్టర్ పాత్ర కోసం తీసుకోవడం జరిగిందని తెలుస్తుంది. ఇక్కడ కూడా సేమ్ కేజీఎఫ్ ఫార్ములా ఫాలో అవుతున్నారు మేకర్స్. కేజీఎఫ్ మొత్తానికి హైలైట్ మదర్ సెంటిమెంట్. రాకీ భాయ్ చేసే ప్రతి యుద్ధం అమ్మకిచ్చిన మాట కోసమే. కేజీఎఫ్ సిరీస్ లో వర్కౌట్ అయిన సెంటిమెంట్ ని టాక్సిక్ కోసం కూడా ఉపయోగించుకుంటున్నారని తెలుస్తుంది. ఎంత వైలెంట్ క్యారెక్టరైజేషన్ తో స్టోరీ చెప్పినా దానికి బలమైన సెంటిమెంట్ జోడిస్తేనే మూవీకి ప్రేక్షకాదరణ వస్తుంది. కేజీఎఫ్ సిరీస్ సక్సెస్ కి కారణం కూడా మదర్ సెంటిమెంట్. టాక్సిక్ లో సిస్టర్ సెంటిమెంట్ ని గీతూ మోహన్ దాస్ జోడించినట్లు తెలుస్తుంది. 2025 ఏప్రిల్ 10న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. అదేంటంటే అదే డేట్ కి ది రాజా సాబ్ కూడా వస్తుంది. ఈ 2 పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడతాయా, లేదంటే టాక్సిక్ వాయిదా పడే అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంది.